నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలన కాలంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందన్న మాజీ మంత్రి కారుమూరి. ఆత్మహత్య చేసుకున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్. గోవింద నామస్మరణలతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్ పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ కు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరై ప్రసంగించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగాను తీర్చిదిద్దుతామని అన్నారు. 2 రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ ను ప్రకటిస్తామని, ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ది చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. This is Green Hydrogen Summit 2025. Why I am saying this is very, very important. I have seen transformation in energy sector and also fuel sector. If you can go back 40-50 years back, at that time, no energy. India, when I born, elementary school, when I used to go to school, we used to use only lanterns. Youngsters may forget about it, because you didn't witness that type of situation. After that, power has come, electricity has come to villages. That is a big news and also very, very surprise. Then if you see, after some time when I became MLA, there was a big problem of energy, low voltage, all pump sets will be totally spoiled. Even sometimes all crops will be withered away. There were days when I was Chief Minister of Andhra Pradesh, 50% of time, whenever there is a session, we are having a budget session in March. March is the best season for agriculture. They need power and also hot. Automatically, there is no power. All MLAs used to block the assembly through adjournment motions. Then I used to discuss about, there were days we adjourn the assembly, go to the field, what is happening, and then come back and report to the assembly members. Then I thought, in this country, better to go for reforms. Already one state has introduced reforms, Orissa. They were forced to withdraw reforms again because of pressure from public and political parties. In this country, I started first time power sector reforms in 1999 or 2000. That is the beginning. First regulatory commission has been set up, and also transmission, distribution, generation companies have come for more accountable and transparency and better delivery. రాష్ట్ర విభజన కంటే వైసీపీ పాలనా కాలంలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ పాలన గాడిలో పెడుతున్నామని అన్నారు. 2047 నాటికి తెలుగు జాతిని నెంబర్ 1 గా ఉంచాలని శ్రమిస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్ష హోదా లేని జగన్ అడుగడుగునా రాక్షసత్వంతో అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. అనుమతులు తీసుకుని పద్ధతి ప్రకారమే పోలవరం, బనకచర్ల చేపడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించిందని, జగన్ చేస్తున్న వాదనంతా శుద్ధ అబద్దమన్న నిమ్మల 2 దశల్లో నీటిని నింపాలని 2019-2024 మధ్య వైసీపీ హయాంలోనే కేంద్రానికి ప్రతిపాదన పంపించి ఆమోదించుకున్నారని చెప్పారు. తొలి దశ పూర్తి కాగానే రెండో దశ పునరావాసం పూర్తి చేసి 45.72 మీటర్ల వరకు నీటిని ఖచ్చితంగా నిలబెడతామని నిమ్మల తెలియజేశారు. మరి ఈ రోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం,
2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా ఆ రోజు సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. రాష్ట్ర విభజన జరిగితే రాష్ట్రం నష్టపోతుందని ఆలోచించాం. కానీ 2014లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 2019, 2024 5 సంవత్సరాల గత వైసీపీ పాలన వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతోటి మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఎటువంటి పరిస్థితులు అంటే ఈవేళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే 24లో అధికారంలోకి వచ్చే సమయానికి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఆర్థిక స్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితిని పూర్తిగా చక్కదిద్దామని చెప్పలేము. ఇప్పటికీ కూడా వెంటిలేటర్ మీద నుంచి ఐసీయూలోకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇంకా మెరుగైనటువంటి చికిత్స ఆర్థికంగా స్థితికి అందించి మళ్ళీ ఐసీయూ నుంచి రూమ్కి రావాలి, రూమ్ నుంచి ఇంటికి పంపించి అంటే అటువంటి స్థితి నుంచి ఒక్కొక్కటి ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆ రోజు ముఖ్యమంత్రి, ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఏం చెప్పారు? పోలవరం ఎప్పటికీ పూర్తి కాదు, పోలవరాన్ని మనం చూడలేము అని వాళ్ళు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి. పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే మాకే అర్థం కాలేదని చెప్పినటువంటి పరిస్థితి. ఆ రకంగా పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ పోలవరం గురించి మాట్లాడడం. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏదైతే పోలవరానికి సంబంధించి 41 అదేవిధంగా 45 ఎత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎప్పుడైనా 41.15 అని కానీ 45.72 అని కానీ ఎక్కడైనా ఉందా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం? 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే +41, +45 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఫేజ్ 1, ఫేజ్ 2 అని తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ రకంగా పోలవరానికి ధ్వంసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చేయడం కాకుండా కేంద్రంలో కూడా ఆ రోజు నీ కేసుల భయమో లేకపోతే నీ ఆస్తుల కోసమో నీ బెయిల్ రద్దు కోసమో ఆ రోజు పోలవరాన్ని కూడా మరి ఆ రోజు విధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ పోలవరాన్ని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద నీరు ఇటు ఉత్తరాంధ్రకు అటు రాయలసీమకు వస్తామని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్టుబడి సాయం లేకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఏడాది కాలంలో 250 మంది రైతులు బలవర్ణానికి గురైతే ప్రభుత్వం మాత్రం కేవలం 104 మంది అని మాత్రమే చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రైతులకి శాపంగా ఈ కూటమి ప్రభుత్వం మారింది. రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతుల్ని అస్తవ్యస్తంగా ఏమాత్రం కూడా వాళ్ళకి సాయం లేకుండా చేసి నిర్లక్ష్యానికి గురి చేయటం వల్ల ఒక పక్క పెట్టుబడి సాయం లేకుండా బలిపీఠం అయి ఈ కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా ఈ సంవత్సర కాలంలో 250 మంది బలమరణానికి గురి అవటం జరిగింది. 250 మంది. ప్రభుత్వం 104 మందే అని చెప్తుంది. ప్రభుత్వం 104 మందే అని చెప్తుంది. కానీ ఈ సంవత్సరంలో 250 మంది బలవత్మరణం జరగటం జరిగింది. ఇవాళ రైతులకి ఏ మాత్రం కూడా వాళ్ళకి సహాయం చేయకపోయినా వాళ్ళ ఎలక్షన్ ముందు ఏదైతే రైతులకు వందనమని చెప్పారో వాళ్ళకి ఏమీ కూడా చేయకుండా మరి 20,000 అని చెప్పి సంవత్సరం గడిపోయినా రెండో సంవత్సరంలోకి వచ్చినా ఆ రైతులకు ఏం చేయకపోవటం. అలాగే ఇవాళ మీరు గుర్తించాలి, రైతులు అమ్మబోతే అడివి, ప్రజలు కొనబోతే కొరివి.
రైతులు అమ్మబోతే అడివి, ప్రజలు కొనబోతే కొరివి. రైతులు అమ్మేదేమో చాలా హీనంగా తక్కువ ధరకు కొనే కార్యక్రమం చేస్తున్నారు దళారీ వ్యవస్థ పెరిగిపోవటం వల్ల. ప్రజలు కొనుక్కున్నప్పుడు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి రేట్లు. ఇవాళ రైతు పరిస్థితి అధ్వాన్నంగా జరిగింది. ఇవాళ రైతులకి ఏ మాత్రం కూడా ఆలోచించకుండా రైతుల గురించి ఒక మీటింగ్ కూడా పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం రోడ్డెక్కితే అప్పటికప్పుడు లెటర్లు రాస్తాం, ఇగో ఇంత డబ్బు తెచ్చేస్తాం, ఇచ్చేస్తున్నాం, చూసేస్తున్నాం, సహాయం చేసేస్తున్నాం అని చెప్పి ఆ అడావిడి తప్పితే ఇవాళ రైతుని నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా వదిలేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతులు ఎంత బాధపడుతున్నారంటే అంత. ఇవాళ మొన్న చూశారు, పొదలి వచ్చారు, పొదలి వస్తే పొగాకు రైతులను చూసుకున్నారు కదా. పొగాకు రేటు లేదు, ఏమాత్రం కొనే పరిస్థితి లేదు. చాలా దారుణాతి దారుణంగా వాళ్ళ పరిస్థితి ఇదైంది. ఇవాళ ఎంత దారుణం అంటే ఇవాళ పొగాకు బేళ్లు వస్తున్నాయి. ఓ రకంగా వాళ్ళకి గ్రూప్గా తయారైపోయి వాళ్ళందరూ కూడా ఆక్షన్లో సరిగ్గా పాడకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తూ ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకి ఆ పొగాకు ధర మరి జరిగే విధంగా అందే విధంగా ప్రభుత్వమే ఒక 100 కోట్లు పెట్టి అక్కడ మార్క్ ఫెడ్ ద్వారా కొనే కార్యక్రమం చేస్తే పోటీతత్వంతో రేటు పెరిగి రైతులకి మేలైన రేటు అందే కార్యక్రమం జరిగింది. ఇవాళ పొగాకు తీసుకోండి, మిర్చి తీసుకోండి, పత్తి తీసుకోండి, అపరాలు తీసుకోండి, ఏ మాత్రం కూడా రైతులకి సాయం అందే పరిస్థితి లేకుండా పోయింది. మరి అదంతా కూడా సబ్జెక్ట్ తీసుకుని వాళ్ళకి వెంటనే కూడా డబ్బు అందించే కార్యక్రమం చేసేది ఏమీ లేదు, ఏమీ పట్టించుకున్న పాపాలు లేదు. అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా అనిపిస్తుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.